నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. మహిళలకు అండగా నిలుస్తా ఎమ్మెల్యే షాజహాన్ బాషా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానం. స్థానిక 2వ అదనపు జిల్లా కోట ఆవరణంలో విజయవంతంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మదనపల్లి మున్సిపల్ పరిధిలోని మహిళా పారిశుద్ధ్య కార్మికులతో పాటు సమీప గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులను శనివారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా నివాసం వద్ద ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా శాలువాలతో సత్కరించారు. మున్సిపల్ కమిషనర్ ప్రమీల, స్థానిక ఎంపీడీఓ తాజ్ మస్రూర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలు సైతం పణంగా పెట్టి పారిశుద్ధ్య పనులు చేపట్టి అందరి ఆరోగ్యాన్ని కాపాడిన ఘనత పారిశుద్ధ్య కార్మికులదని కొనియాడారు. నిరంతరం ప్రజల మలమూత్రాలను శుద్ధి చేస్తూ తమ జీవితాలను త్యాగం చేసిన పారిశుద్ధ్య కార్మికులను మహిళా దినోత్సవం సందర్భంగా సత్కరించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. రెండు వేసుకుంటూ వస్తాడు. ఉండు 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 ఆడ మాలలే మీరందరూ సమాజం కోసము ఊర్లు గ్రామాలు బాగా క్లీన్ పెట్టారమ్మా. అన్ని క్లీన్ గా ఉండేది. ఇంకా ఉండరు కదా ఇక్కడ మనుషులు. అమ్మా ఇంత ఎందుకంటే వాళ్ళే సర్వస్వం ఈ దేశానికి, భూ ప్రపంచానికి. ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పుడు ఒక బిడ్డలాగా, తర్వాత ఒక చెల్లెల్లాగా, దాని తర్వాత ఒక భార్యలాగా, దాని తర్వాత ఒక అవ్వలాగా అన్ని పాత్రలు పోషిస్తూ సమాజానికి మంచి సమాజ నిర్మాణం కోసం మహిళలే సర్వస్వం. ఎందుకంటే వాళ్ళలో ఎంత బాధ్యత, ఎంత కమిట్మెంట్ ఉంటుందో ఆ కమిట్మెంట్ వల్ల కాపురాలు బాగుంటాయి, జీవితాలు వెలుగులోకి వస్తాయి. ప్రతి ఒక్కరి ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళ జీవితాలకు తీర్చిదిద్దడానికి మహిళలే సర్వస్వం. అటువంటి మహిళల కోసం నేను ప్రత్యేక మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుకుంటూ, దేవుడు ఎక్కడ ఉన్నా కూడా మా ఆడపిల్లలు బాగుండాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగుండాలి, జీవితాంతం సంతోషంగా ఉండాలి, ఏ ఒక్కరికి కూడా ఈ కష్టాలు రాకూడదు, అందరూ బాగుండాలని చెప్పి నేను కూడా దేవునికి ప్రార్థిస్తూ వాళ్ళకు మరొకసారి మహిళా దినోత్సవ వేడుకలు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మదనపల్లిలో మా పురుషులకు సమానంగా మహిళలకు కూడా సముచిత స్థానం కల్పిస్తూ మా అందరికీ అన్ని విధాలా ఆదుకుంటూ అవకాశాలు కల్పిస్తున్నటువంటి గౌరవనీయులు షాజహాన్ బాషా ఎమ్మెల్యే గారికి మా మహిళా లోకం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మహిళా ఓటింగ్ 50% ఉందని కూడా లెక్క చేయకుండా కొన్ని నియోజకవర్గాల మహిళలను చులకన చూపు చూస్తున్నారు. కానీ ఇక్కడ మా నియోజకవర్గంలో మా షాజహాన్ బాషా ఎమ్మెల్యే గారు కానీ, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అదేవిధంగా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మహిళలకు మా రాష్ట్రంలో మంచి స్థానం కల్పిస్తూ మాకు అవకాశాలు కల్పించడం అనేది వీరందరికీ మా మహిళలకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మా షాజహాన్ అన్న గారు మహిళలందరినీ పిలిచి, వాళ్ళ కార్మికులను పిలిచి మహిళలను గుర్తించి వాళ్ళే అంతా బాగా చేస్తారు, మీ వల్లే అంతా ఉందని చెప్పేసి వాళ్ళందరినీ పిలిచి సన్మానించింది చాలా మాకు ఆనందంగా ఉంది. ఈ రోజు మహిళలు ఎంత సంతోషంగా హ్యాపీగా ఉన్నారంటే
ప్రతి దానికి ముందు ఉండాలని చెప్పేసి మా షాజాన్ అన్నగారు మా గురించి అంతా చెప్పి ఆయన మాకంతా ముందడుగు వేపించి బాగా చేస్తానన్నారు కాబట్టి మేమంతా ఆయన మా వెనకంటి ఉంటే మేము ఆయన వెనకంటి ఉండి సంతోషంగా ఉంటాను మహిళలందరూ కోరుకుంటారు. మా ధన్యవాదాలు. మేము పరిశుద్ధ కార్మికులు. మా ఎమ్మెల్యే షాజహాన్ అన్నగారికి మా నమస్కారాలు. మా కమిషనర్ మేడంకి మా నమస్కారాలు. మాకు మహిళా విషయంగా మా మహిళలకి సన్మానం చేశాడు మా ఎమ్మెల్యే షాజహాన్ అన్న. నమస్కారం అన్న. ఎమ్మెల్యే సార్ పిలిచి మమ్మల్ని సన్మానించినారు. ఎమ్మెల్యే సార్కి థాంక్స్ చెప్తాను. స్థానిక 2వ అదనపు జిల్లా కోర్టు ఆవరణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 2వ అదనపు జిల్లా జడ్జి అబ్రహం, న్యాయమూర్తి వెంకటేశ్వర నాయక్ పాల్గొన్నారు. లోక్ అదాలత్లో పలు కేసులు పరిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో న్యాయవాదులు, పోలీస్ సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు. యాక్సిడెంట్లో మరణించారు. ఆ మరణానికి కాంపన్సేషన్ 80 లక్షలు కోరినారు. యూనిటీ అష్యూరెన్స్ కంపెనీ వాళ్ళు 55 లక్షలు సెటిల్ చేశారు. ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ కాబట్టి అందుకు సంబంధించి ఇక్కడికి వచ్చిన కక్షిదారులందరికీ కూడా మన సీనియర్ అడ్వకేట్లకి, జూనియర్ అడ్వకేట్లకి, ఇన్సూరెన్స్ వాళ్ళకి, అలాగే బ్యాంక్ వాళ్ళకి ప్రత్యేకించి ఈరోజు ఒక గొప్ప కేసు సెటిల్మెంట్ ముందుకు వచ్చిన న్యూ ఇండియా ఇన్సూరెన్స్ వాళ్ళకి మా మండల న్యాయ సేవా సంస్థ తరఫున మీకు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గౌరవనీయులైన పీడీఏ గారు భీమారావు సార్ ఆధ్వర్యంలో మన పీడీఏ గారు చాలా చక్కగా ఇక్కడ కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు కోర్టు ఓపెనింగ్ కూడా చాలా చక్కగా చేశారు. అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళను అడ్వకేట్స్ ఇన్వాల్వ్ చేస్తూ గొప్ప కార్యక్రమం చేసి ఉంచారు. కాబట్టి ఈరోజు నా సర్వీస్లో కూడా ఒకే రోజు ఇంత పెద్ద కేసు, నేను కూడా చాలా కేసులు చేశాను, చాలా స్టేషన్లో 7 స్టేషన్లు పనిచేశాను చైర్మన్ గాను. ఇంత ఒకే రోజు కోటి రూపాయల దాదాపుగా ఉండే కేసు ఒకే రోజు సెటిల్మెంట్ చేయడము నా సర్వీస్లో జరగలేదు. నేను 30-50 వరకు చేశాను. ఈరోజు రిలేటెడ్ కేసు ఒక కేసులో 80 లక్షలు కాను, 55 లక్షలు కాను మన ఇండియన్ ఇన్సూరెన్స్ వాళ్ళు ముందుకు వచ్చారు. ఇంకా రిలేటెడ్ ఇంకో 70 లక్షలు కాను, 42 లక్షలు కాను, టోటల్ 92 లక్షలు ఒకే కేసులో 92 లక్షలు మన హానరబుల్ చైర్మన్ అబ్రహం సార్ కృషి వల్ల, అలాగే పెద్ద మనసుతో ముందుకు వచ్చిన మన ఇన్సూరెన్స్ వాళ్ళ ద్వారా, అలాగే అందుకు సంబంధించి ప్రోత్సహించిన మన కన్సర్న్ అడ్వకేట్స్ కూడా మా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా మానవులు చెప్పారు కాబట్టి ఈ ఇన్సూరెన్సే కాదు, బ్యాంక్ కేసులు కానీ, మిగతా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన కేసులు కానీ, అదే కొట్లాడుకున్న కేసులు కానీ, ఈ కాంపౌండ్ కేసులు అన్నింటిలో కూడా మీరందరూ ముందుకు వచ్చి ఒకసారి రాజవుతే ఏ సమస్య లేకుండా గ్రామంలో కూడా ఈ రాజకీయంగా ఏ గొడవలు లేకుండా, ఈ పార్టీ పరంగా ఏ వ్యవహారం లేకుండా మీరు సంతోషంగా ఉంటారు. రోజు ఒకరిముగా చూసుకుంటారు. ఒక్కసారి కొట్లాడుకుంటే ఆ వైపు చూసేది ఉండదు. ఇక్కడ చూసిన కూడా బాధించరు, ఆ పరిస్థితి ఉండదు. ఒక్కసారి ఇక్కడ రాజవుతే ఆ కేసులో గ్రామంలో సంతోషంగా ఉంటారు భార్యాపిల్లలతో. అలాగే ఈ మేడం నాకు బాధ్యత మేడం గారు చెప్పారు, ఇక్కడ ఒక సెటిల్మెంట్ అవుతే అప్పీల్ ఉండదు. మీకు పెట్టుకున్న ఫీజు కూడా, కోర్టుకు కట్టిన ఫీజు కూడా మీకు రిటర్న్ వస్తుంది. కాబట్టి ఇలాంటి సద్వినియోగం చేసుకొని చెప్పి మీకు అందరికీ ఇక్కడ చేసిన లిటిగెంట్స్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని డీఎస్పీ కొండయ్య నాయుడు ఆధ్వర్యంలో మదనపల్లి సబ్ డివిజన్ పోలీస్ శాఖ పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ కొండయ్య నాయుడు మాట్లాడుతూ మహిళలకు భద్రత, భరోసా కల్పించడమే పోలీస్ శాఖ లక్ష్యమన్నారు. ఏవైనా సమస్యలకు వస్తే నిర్భయంగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయవచ్చు అన్నారు. డయల్ 100-112లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీనేజ్ అమ్మాయిలు తమ సమస్యలను నేరుగా మహిళా పోలీసులకు తెలియజేసే సమస్య పరిష్కరించడం జరుగుతుందన్నారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్థానిక జిల్లా టౌన్ బ్యాంక్ సర్కిల్, బ్యాంక్లోస్ బస్టాండ్, కృష్ణదేవ సర్కిల్ నుంచి జెడ్పీ ఉన్నత పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఉమెన్ సేఫ్టీ యాప్ డైల్ 100, 112, 191 ఇవి ఉపయోగించుకోవాలని మహిళా దినోత్సవం సందర్భంగా మీకందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాలేజీ అమ్మాయిలు, ఇక్కడ ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీల అమ్మాయిలు ఉన్నారు. అమ్మా, దయచేసి అన్వాంటెడ్ లింక్స్ మాత్రం ఏవి క్లిక్ చేయొద్దండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. ఈ అన్వాంటెడ్ క్లిక్స్ వల్ల ఫోటోలు ఇవన్నీ మార్ఫింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి. కొంచెం అవేర్నెస్, టెక్నాలజీ పెరిగింది కానీ దాంట్లో మెరిట్స్, డిమెరిట్స్ ఉన్నాయి. మెరిట్స్ వరకే ఉపయోగించుకోండి. డిమెరిట్స్ కోసం ఆలోచించండి. ప్లీజ్ దయచేసి సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. సెల్ ఫోన్ యూజ్ చేసేటప్పుడు అన్వాంటెడ్ లింక్స్ మాత్రం క్లిక్ చేయొద్దండి. మరొకసారి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు తెలియజేస్తున్నామంటే మహిళలందరూ కూడా నేటి సమాజంలో చాలా వరకు ముందుకెళ్తున్నారు. ఆ ముందుకెళ్లే దారిలో మనము ఇందాక మేడం గారు చెప్పినట్టు కూడా మెరిట్స్, డిమెరిట్స్ అన్నీ చూసుకోవాలి. అలాగే నేటి సమాజంలో ఉన్నటువంటి జెంట్స్ అంతా, సమాజం అంటే ఒక మహిళ బాగుండాలంటే సమాజంలో తన ఒక లేడీ ఉందంటే తన తండ్రి తన అన్న చెల్లెళ్ళు, తర్వాత భర్త, ప్రతి ఒక్కరి సపోర్టు ఉండాలి. ఇప్పుడు నేటి సమాజంలో ఒక మహిళ పైకి రావాలంటే వీళ్ళందరూ తోడ్పాటుతో పాటు మనం అందరూ ముందుకెళ్ళాలి అని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీటి ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో మహిళలు అనవసరమైనటువంటి వాటిల్లో ఇది అంటే వేరే వాళ్ళు ఇది చేస్తున్న వాటిల్లో అనవసరంగా అమాయకంగా బలి అవుతున్నారు. అలాంటి వాటిని ఎవరిని నమ్మవద్దు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడున్న మా ఉన్నతాధికారులకి, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలకి, మమ్మల్ని మహిళలుగా గుర్తించి మంచిగా చూసుకుంటున్న మా అధికారులకి అభివందనములు. ముఖ్యంగా మహిళా దినోత్సవము అంటేనే మహిళా దినోత్సవం రోజు మాత్రమే మహిళల్ని గౌరవించడం కాదు. ప్రతిరోజు, ప్రతి దినము ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు మహిళలతోనే ముందుకు నడుస్తుంది. కుటుంబం కానీ, సమాజం కానీ మహిళలతోనే ముందుకు నడుస్తుంది. అమ్మాయిల్ని, అబ్బాయిల్ని అందరినీ తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఫస్ట్ గురువు మహిళే. తల్లి అనే ఆవిడ తన అబ్బాయిని కానీ, అమ్మాయిని కానీ సమాజంలో ఎలా ఉండాలి అనేది నేర్పించాల్సి వస్తుంది. ఆ తల్లి దగ్గర నుంచినే గురువు దగ్గరకు వస్తారు. గురువులు చెప్పిన మాటలు మహిళలు కానీ, అబ్బాయిలు కానీ వినాలి. ఎన్ని రూల్స్, ఎన్ని రెగ్యులేషన్స్ ఏమొచ్చినా, పోలీసు స్పందించినా, ప్రభుత్వం స్పందించినా సమాజంలో జరిగే నేరాలు జరుగుతూనే ఉన్నాయి, ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. వాటిని మార్చాలి అంటే తల్లిదండ్రి మాటలు బిడ్డలు ఫస్ట్ వినాలి, గురువుల మాటలు వినాలి. తల్లిదండ్రి కొట్టకుండా, తిట్టకుండా సాకడము, ముదుగారం చేయడము, స్కూల్స్ లో టీచర్లు కొడితే వాళ్ళ మీద గొడవలు పోవడము, కేసులు పెట్టడము, ఇవన్నీ మాని పూర్వకాలం విధంగా తల్లిదండ్రి చెప్పిన విధంగా పిల్లలు నడవాలి. మాస్టర్లు కానీ, మేడమ్స్ కానీ కొట్టిన చోటే, తిట్టిన చోటే క్రమశిక్షణ అనేది ఏర్పడుతుంది. సో అలా పెంచినప్పుడే సమాజంలో నేరాలు తగ్గుతాయి. పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ ఏం చేసినా నేరాలు తగ్గవు. సో తల్లి, తండ్రి, గురువు వీళ్ళే ముఖ్య కారకులు సమాజం మారాలంటే. వన్స్ అగైన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మహిళల అభ్యున్నతికి సాధికారతకు పెద్దపీట వేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన చేశారని, అన్ని రంగాల్లోనూ మహిళలను ప్రోత్సహించి ప్రతి పథకంలోనూ వారికే అగ్రస్థానం ఇచ్చారని నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులను ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేయించి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ, ఇచ్చిన హామీలు పూర్తి అమలుకు నిధులు కేటాయింపు ఎక్కడా అని నిలదీశారు. ఫ్రీ బస్ జిల్లా వరకే ఫ్రీ అంటున్న కూటమి ప్రభుత్వం మాట తప్పిందని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కౌన్సిలర్ సుగుణ, ఎంపీటీసీ నీరుగట్టి మేరీ, వైజయంతి తదితరులు పాల్గొన్నారు. అది వెలిగించండి. అందరికీ హ్యాపీ వన్స్ డేగా. ఈరోజు మొదటగా మహిళా దినోత్సవ సందర్భంగా యావత్ దేశ మహిళలకు, ఆంధ్ర రాష్ట్ర మహిళలకు, మదనపల్లి కాన్స్టిట్యూన్సీ మహిళలకు అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటాను. ఈరోజు మహిళలు లేకపోతే అసలు ఈ సృష్టి లేదు. ఆ రకంగా మహిళలు వచ్చిందనో దేవుని వరం, మగవాని మీద ఇచ్చిన ఒక దేవుని వరం వల్ల ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక అమ్మగా, ఒక కూతురుగా వాళ్ళు అన్ని రంగాల్లోనే మనిషి జీవితంలో వస్తారు. అన్ని రకాలుగా ప్రజలకు, అన్ని రకాలుగా మనుషులకు, మగవాళ్ళకు ఆదుకుంటారు. అన్ని రకాలుగా వాళ్ళు ఉంటారు. వాళ్ళకందరికీ నా పాదాభివందనం తెలుపుకుంటాను. మేము ముఖ్యంగా మాట్లాడదలుచుకుంది ఏమంటే బడ్జెట్ గురించి 4 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. ఈసారి బడ్జెట్లో 2025 బడ్జెట్లో ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ బాధలు తీరుతాయి. అన్ని రకాలుగా మనం ముందుకు సాగుతాము. అన్ని రకాలుగా సూపర్ 6, సూపర్ 7 ఏమేమో చెప్పినారు. ఖచ్చితంగా ఈసారి మనకు బడ్జెట్ ఇది ఉంటుంది. ఖచ్చితంగా దాంట్లో ప్రొవిజన్ ఉంటుంది. అన్ని రకాలుగా మనకు ప్రజలకు మేలు జరుగుతున్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఆతృతగా వెయిట్ చేశారు. కానీ వాళ్ళ వెయిట్ చేసేట వాళ్ళకు నిరాశ, నిస్పృహ తప్ప మిగిలినది ఏమీ లేదు. ఈ బడ్జెట్తో మొత్తం టోటల్ వచ్చిందనో టోటల్ కన్ఫ్యూజ్డ్గా ఉంది. ఏ రకంగా ప్రజలకు ఆదుకుంటారో స్పష్టత అనేదే లేదు. దాంట్లో ముఖ్యంగా 2 విషయాలు మాట్లాడతాను. ఇప్పుడు వాళ్ళు సూపర్ 6లో రకరకాల ప్రొవిజన్స్ పెట్టారు. ఇప్పుడు చూడండి, ఆడబిడ్డ నిధికి నెలకు 1500 చొప్పున ఇస్తామని చెప్పారు. ఆ రకంగా ఎత్తుకుంటే దాని గురించి బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేవు. ఈ రకంగా 2 సంవత్సరాలకు కానీ 2 సంవత్సరాలకు తీసుకుంటే ప్రతి ఆడబిడ్డ నిధికి, ప్రతి ఆడబిడ్డకు వాళ్ళు దగ్గర 36,000 రూపాయలు బాకీ పడినట్టే. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఏమీ లేదు. ఇంకా ఎందుకంటే ఈ బడ్జెట్ కూడా ఈసారి లేదు, లాస్ట్ టైం అసలు ఏమీ ఇవ్వలేదు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తికి నెలకు 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ రకంగా ఒక సంవత్సరానికి 36,000 ఇస్తారు. ఇవల్ల లాస్ట్ ఇయర్ అయితే 1 రూపాయి ఇవ్వలేదు. ఈసారి కూడా బడ్జెట్లో నిరుద్యోగ వృత్తికి ఎటువంటి కేటాయింపు లేదు. ఆ రకంగా ఎత్తుకుంటే దగ్గర వచ్చింది 72,000 రూపాయలు ప్రతి నిరుద్యోగునికి గవర్నమెంట్ వచ్చి అప్పుగా ఉంది. అదేవిధంగా తల్లికి వందనం ప్రతి పిల్లవాడికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. నిన్న సంవత్సరం 1 రూపాయి కూడా కేటాయింపులు ఇవ్వలేదు. ఈ ఏడాది వచ్చిందో 13,050 కోట్లు ఇవ్వాలి. కేటాయించింది వచ్చింది 8,278 కోట్లు మట్టుకే కేటాయించింది. దీనికి అందరికీ దీని గురించి ఒక
సందేహం వస్తుంది. యాక్చువల్గా రిక్వైర్మెంట్ వచ్చి 13,050 కోట్లు ఉంటే కేటాయించినది 8,278 కోట్లు కేటాయించారు. దీనికి ఉద్దేశం కనెక్ట్ ద డాటెడ్ లైన్స్ అంటారు. ఆ రకంగా డాటెడ్ లైన్స్ కనెక్ట్ చేసుకుంటే అర్థమవుతా ఉండేది ఏమంటే, మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ మోస్ట్ 30 సంవత్సరాల ఇండస్ట్రీ అనే ఒక వ్యక్తి ఆయన ఏం చేశారు, మొన్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, వైఎస్ఆర్సీపీకి పార్టీ శ్రేణులకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సహాయం చేయకూడదని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. ఆ రకంగా ఎత్తుకుంటే ఈ బడ్జెట్లో 13,000 కేటాయించాల్సింది పోయి 8,000 కేటాయిస్తూ ఉన్నారంటే తల్లికి వందనం కూడా పార్టీకి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకే ఇస్తామని చెప్పి ఒక నిశ్చయానికి వచ్చేసి ఈ రకంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకందరికీ తీసేస్తారు అనే టైంలో ఆ ప్రొవిజన్ అందుకే రిఫ్లెక్ట్ అవుతా ఉంది బడ్జెట్ అనేది కూడా అందరికీ సందేహంగా ఉంది. ఇది చేస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని ఇంతవరకు దాని ఊసే ఏమీ లేదు. అది కాకుండా ఇప్పుడు ఏం చెప్తాను, అమరావతికు మీరు వచ్చిందో బడ్జెట్లో కేటాయింపులు పెట్టారు. యాక్చువల్లీ అమరావతి వచ్చిందను సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్, దానికి మీరు బడ్జెట్లో కేటాయించే అవసరం ఏముంది? దీన్ని బట్టి చూస్తామంటే అమరావతి ల్యాండ్స్ మీద చుట్టుపక్కల ఉండే ల్యాండ్స్ మీద మీకు ఉండే ఇంట్రెస్ట్ ఏమి? ఇవన్నీ ప్రజల్లో చాలా వరకు అపోహలు ఉంటాయి. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, దయచేసి మీరు ఇంకా రాబోయే దినాల్లో దయచేసి మీరు చేసింది ఒకటే, ప్రజలకు ఉండే సందేహాలను తీర్చేసి రాబోయే దినాల్లో సూపర్ 6 మీరు ఇచ్చిన హామీలు ఇది చేసి ప్రజలకు ఉండే సందేహాలన్నీ తీర్చి ఖచ్చితంగా ప్రజలకు మంచిగా ఇది చేస్తారని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు దాంట్లో భాగంగానే నేను మదనపల్లి మున్సిపాలిటీ మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా ఈరోజు మీ ముందర మాట్లాడుతున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నాకు నేను జీవితాంతం ధన్యవాదాలు తెలుపుకుంటాను. అదేవిధంగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముందుకు తీసుకుపోవడానికి నాకు సహకరిస్తున్న మహిళలు కావచ్చు, మా మదనపల్లి పట్టణ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ఇదే మా ముఖ్యంగా ఈరోజు మహిళలందరూ మనం గమనిస్తే మహిళలు కావచ్చు, చిన్న ఆడపిల్లలు కావచ్చు, వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, అవమానాలు కావచ్చు, వీటన్నిటిని ఎదిరించాలంటే ప్రతి మహిళ గొంతులో ఈరోజు పలకాలి. వచ్చిన అన్యాయాన్ని, జరిగిన అన్యాయానికి ప్రతి మహిళ ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడి రేపొద్దున ఏ ఒక్కరి మీద ఏ చిన్న అఘాయితం జరిగినా వీళ్ళందరూ ఒక పులిలా ముందుకు వచ్చి పీకేస్తారనే అంత భయంతో ఉండాలి. ఆ విధంగా ఈ రోజైతే మనం నడుచుకోగలుగుతాం. మహిళలందరూ అన్యాయాన్ని బెదిరించి మనం నిలబడిన రోజే మన నిజమైన మహిళా దినోత్సవం జరుపుకోగలుగుతాము. కాబట్టి ప్రతి మహిళ దయచేసి మన ఇంట్లో అయితే మనం ఎంతైతే ప్రోత్సహిస్తామో, మన ఫ్యామిలీని మనమైతే ఎలా అయితే మనం బాధ్యత తీసుకుంటామో, అదేవిధంగా మన చుట్టుపక్కల వచ్చి మన సమాజంలో మన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఏ చిన్న తప్పులు ఆడబిడ్డ మీద జరిగినా దాన్ని ఎత్తి చూపించడం కాదు, దానిని పరిష్కరిస్తూ దాన్ని బాధ్యతగా మన బిడ్డగా చూసుకొని ముందుకు తీసుకుపోయి బాధ్యతగా ప్రపంచంలో నిలబడేచ్చే ఆడబిడ్డలుగా ప్రోత్సహించాలని ప్రతి మహిళని కోరుకుంటూ మరొకసారి మదనపల్లి పట్టణ మహిళలకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్థానిక ప్రశాంత్ నగర్లోని శ్రీనివాస్ డిగ్రీ కళాశాలలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ త్వరలో మదనపల్లి పట్టణంలో మరిన్ని జాబ్ మేళాలు నిర్వహిస్తామన్నారు. ఎంపికైన నిరుద్యోగులకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. వారు తమ తల్లిదండ్రులను గౌరవించి బాగా చూసుకోవాలి అని సూచించారు. ఉద్యోగాలకు ఎంపికైన వారు అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో కాలేజీ కరెస్పాండెంట్ శ్రీనివాసులు రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ అధికారి తదితరులు పాల్గొన్నారు. అంటే కదా మీరు అంటే కదా one more ready, sir. స్టార్టింగ్ వచ్చేసి 10,000 సార్, ఫ్రీ సార్. 8 months అయిపోతాను, జనవరి 25 నుంచి స్టార్ట్. 10,000 ఎక్కడ సార్? ట్రైనింగ్ కదా సార్. ఇచ్చిన తర్వాత 25 నుంచి వస్తుంది జాబ్ పర్మనెంట్. 8 months తర్వాత ఎంత ఇస్తారు? 25 నుంచి స్టార్ట్ సార్.
డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే అన్నమయ్య జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్నారు వాళ్ళ ద్వారా శ్రీనివాస డిగ్రీ కాలేజ్లో జాబ్ మేళా పెట్టడం జరిగింది. దాదాపు ఇప్పుడు ఇక్కడ నా ముందర ఒక 3 పిల్లలు సెలెక్ట్ అయ్యారు. నేను ఇంకా వీళ్ళ ఫైనల్ ఇంటర్వ్యూ ఉంది. దీని తర్వాత తప్పకుండా వీళ్ళకందరికీ జాబ్స్ వస్తాయి. ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో మదనపల్లి పట్టణానికి నేను వీళ్ళే భవిష్యత్తు. వీళ్ళ పూర్తి స్థాయిగా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకు ఉద్యోగాలు రావాలా. వీళ్ళ తల్లిదండ్రులు 18-20 సంవత్సరాలు వీళ్ళకి చదివించిన తర్వాత వీళ్ళ తల్లిదండ్రుల కోసం ఆదర్శంగా నిలవాల. తల్లిదండ్రులకు బాధ్యతగా చూసుకోవాలి. అదే సమాజ రూపకర్త. తల్లిదండ్రులకు చూడకపోతే ఎంత పెద్దవాడైనా కానీ ఎక్కడ సమాజంలో అతనికి స్థానం ఉండదు. తల్లిదండ్రులే సర్వస్వం. వాళ్ళకు గౌరవించిన వాళ్ళకి దేవుడు కూడా అన్ని విధాలుగా అనుగ్రహిస్తారు. ఆ విధంగా నేను పిల్లలకు ప్రత్యేక ఇది చెప్తున్నాను. తప్పకుండా మీరు బాధ్యతగా ఉండండి. మీకు మంచి భవిష్యత్తు ఉండాలి. తప్పకుండా మీ అందరికీ మంచి ఉద్యోగాలు వస్తాయి. తప్పకుండా నేను నా నుంచి ఏం కావాలో మీ అందరికీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా 2-3 జాబ్ మేళాలు మనం పెడదాము. బెటర్ కన్నా ఇంకా బెటర్ జాబ్స్కి క్రియేట్ చేస్తాం. ఏ విధంగా మీరు మీ జీవితాల్లో మీ తల్లిదండ్రులతో మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలో ఆ విధంగా మనం పనిచేస్తామని చెప్పి ఈరోజు తెలియదు. అదేవిధంగా ఈ కార్యక్రమం చేపట్టిన శ్రీనివాస డిగ్రీ కాలేజ్ పెద్ద అన్నగారికి, చైర్మన్ గారికి, శ్రీనివాస్ గారికి, ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. స్టే విత్ us. మదనపల్లి పురపాలక సంఘ మహిళలకు, ఎంసీటీవీ ప్రేక్షకులకు మహిళా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు అన్ని రంగాల్లోన తమదైన నైపుణ్యాన్ని చూపిస్తూ ఎక్కడ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఈరోజు సంపాదించుకోమని ముందుకు పోతున్నారు. అదేవిధంగా ఈరోజు నేను మదనపల్లి పురపాలక సంఘం మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా నేను ఈరోజు ఎలక్ట్ కావడం నాకు చాలా గర్వకారణం. ఈ చైర్మన్ పదవిలో నాకు ప్రతి ఒక్క విషయంలోనూ వెనువెంక ఉంటూ మా హస్బెండ్ నాకు సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్క దాంట్లో నాకు స్వతంత్రం ఇచ్చి ముందుకు పోవడంలో సహకరించినారు. ఇదే విధంగా ప్రతి మహిళకు తనకిచ్చిన ఏ బాధ్యతనైనా ఏ అధికారైనా తన వంతుగా తన ఆలోచనలు ముందుకు తీసుకుపోయే విధంగా వాళ్ళకి స్వతంత్రాలు ఇవ్వాలని, అదేవిధంగా ముందుకు పోవడానికి మహిళలు ముందుకు రావాలి. ప్రతి రంగంలోనూ తమ యొక్క నైపుణ్యతని చాటుకోవాలని, ఎక్కడ కానీ అధైర్యపడకూడదు. ఏ విషయంలో అయినా, ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రపంచంలో పిల్లల విషయంలో, ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో కావచ్చు, మహిళల విషయంలో కావచ్చు, ఈరోజు జరుగుతున్న అఘాయిత్యాలకు ప్రతి ఒక్కరూ ఈరోజు గొంతు విప్పి మాట్లాడాలి. వీటిని తగ్గించాలంటే మహిళలు ముందుకొచ్చి ధైర్యంగా పాల్గొని ఎక్కడ అన్యాయం జరిగినా వాటిని ఎదిరించేటట్టు మనము ముందుకు నడవాలి. అదేవిధంగా మన పిల్లల్ని కూడా మనోధైర్యంతో ఏ ఇబ్బంది వచ్చినా మనం ఎలా ఫేస్ చేయాలి అనేది దాని మీద మనోధైర్యంతో ముందుకు తీసిపోయేటట్టు తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ప్రతి ఒక్క మహిళ ఏ రోజైతే ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడగలుగుతుందో ఆ రోజు మనం నిజమైన మహిళా దినోత్సవం జరుపుకోగలుగుతాము. ప్రతి ఒక్క మహిళ ముందుకు రావాలి. మదనపల్లి ప్రజలందరికీ మరొక్కసారి మహిళా అంతర్జాతీయ దినోత్సవ శుభాకాంక్షలు. Namaste, all MCT viewers. My name is Fida Janardhan Reddy, and I live here in Mother Meera Ashram. I'm very happy to talk to you today on such an important day, Women's Day. In terms of my background, I'd just like to share a little. I received my PhD in California, San Francisco, and I also have worked as a psychologist in San Francisco. I have been living now in Madanapalli for the last 7+ years and have adjusted here to Indian life
and have gained an appreciation for what life is for the Indian woman here. And that is what I'd like to talk about today. In particular, women's rights for Indian women means more than just women's right to work or women's equality with men. In India, women do so much. For example, here in our school, women come to school to teach, but they also do so much in their homes. They cook their meals for the family. They take care of the children. They do the laundry, the dishes. They take care of the in-laws. There are more responsibilities I see here placed on women than many other places in the world that I have observed. So, in my view, respect for women and care and love for women, of women, Indian women here, is crucial and of utmost importance. So, for example, women's needs and wants should be of importance to everybody in the family, and respected as well. So if a woman wants to work, if a woman wants a higher education, if a woman wants any particular thing in the world, then the family should by any means support that and care for her. And women themselves should have a high self-esteem, knowing what they contribute and what they're worth in the family and in the nation. So my wish is just for women to see themselves as valuable and to care well for themselves, and for the rest of us to do the same. Thank you so much. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మరి మనం మార్చి 8న ప్రతి సంవత్సరం కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. మనందరికీ బాగా తెలుసు, అనాదిగా మరి గతంలో మహిళలకి అవకాశాలు అనేవి అన్ని రంగాల్లో చాలా తక్కువగా ఉండటం, మరి కొన్ని సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్లయితే ఆడపిల్లలకి చదువు ఎందుకు అనే పరిస్థితి నుంచి ఈ రోజున అబ్బాయిలతో పాటు మరి అమ్మాయిలను కూడా ఈక్వల్గా చదివించేటువంటి పరిస్థితులు, మరి మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండటం మనందరం కూడా చూస్తూనే ఉన్నాము. మరి ఈ విధంగా అన్ని రంగాల్లో, ఇటు రాజకీయంగా కానివ్వండి, ఇటు అధికారుల్లో కానివ్వండి, అలాగే క్రీడల్లో కానివ్వండి, ఈ విధంగా మరి మహిళలు అనేవాళ్ళు ముందంజలో ఉంటున్నారు. మరి మనం ఈ రోజున చూస్తే మన ఆర్థిక మంత్రి గారు, కేంద్ర ఆర్థిక మంత్రి గారు కూడా మహిళ. ఆమె మరి చాలా సంవత్సరాల నుంచి మనకి ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా ఎన్నో ఉన్నతమైన పదవుల్లో మరి ఈరోజు మహిళలు ఉండటం మనం గమనించడం జరుగుతుంది. మరి మహిళల్ని అన్ని రంగాల్లో కూడా ప్రోత్సహించడానికి, అటు ఉద్యోగాల్లో కావచ్చు, ఇటు రాజకీయాల్లో కావచ్చు, మరి ఈ రిజర్వేషన్ని ఇవ్వటం జరిగింది. అందరూ గమనించాల్సింది, మహిళలు అందరూ కూడా గమనించాల్సింది, ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా స్వావలంబన చెంది మరి ఒకరి మీద మనం ఆధారపడకుండా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మహిళలందరూ కూడా మీకు ఏది అయితే మీకు నచ్చిన రంగం ఏదైనా కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, క్రీడలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అటు రాజకీయం కావచ్చు, ఏదైనా కానీ మరి మనం ఒక నిర్దేశిత లక్ష్యంతో పనిచేస్తే ఖచ్చితంగా దాన్ని మనం అందుకోగలుగుతాము. కాబట్టి మహిళలందరూ కూడా మీకు ఏదైతే ఒక లక్ష్యం ఉంటుందో ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికోసం కష్టపడి
మరి మనం పనిచేస్తే మనం అనుకున్న స్థానానికి వెళ్ళగలమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ప్రతి ఒక్క మహిళకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నేను డాక్టర్ రాధిక, సైకియాట్రిస్ట్, జనరల్ హాస్పిటల్ మదనపల్లి. ముఖ్యంగా ఈరోజు చెప్పాలేంటంటే మన ఎంసీటీ ప్రేక్షకులందరికీ, సాటి మహిళలకి ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఏంటంటే మీకు ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అనగానే చాలామంది ఏంటంటే ఏంటి మహిళలకి ఒక దినం అవసరమా, అంటే ఇది ఎందుకు ఇలా పెట్టాల్సి వచ్చిందనేది చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మన మహిళలకు ఇచ్చే గౌరవం అండి అది. ఒకరోజు మనం అంటే వాళ్ళ త్యాగాలని కానీ వాళ్ళ యొక్క శ్రమని కానీ గుర్తించి వాళ్ళకు ఒక రోజు కేటాయించి ఆ రోజుని మనం ఒక సంబరాలుగా జరుపుకోవడానికి ఈ మహిళా దినోత్సవాన్ని ప్రత్యేకించబడింది. అట్లని పురుషులు తక్కువని కాదు, మహిళలు ఎక్కువని కాదు, అందరూ ఈక్వలే. కాకపోతే మహిళ అనే ఆమె తన బాధ్యతల్ని, హక్కుల్ని కాపాడుకుంటూ కుటుంబ వ్యవస్థను కూడా సరిగ్గా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. కాబట్టి ఆమెకు ఒక గుర్తింపు ఇవ్వడానికి ఈ మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే మహిళలకి నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనము తల్లిగా కానీ, చెల్లిగా కానీ, అక్కగా కానీ, కూతురుగా కానీ చాలా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటాము. వాళ్ళు అంటే కుటుంబానికి మదర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆమె ఒక ప్రధాన కేంద్రం. వాళ్ళని ఆ మదరు కనుక అంటే అమ్మ కనుక కరెక్ట్గా సమర్థవంతంగా నిర్వహిస్తే పిల్లలు కానీ, భర్త కానీ వాళ్ళ వృత్తుల్లో కానీ వాళ్ళ చదువుల్లో కానీ అభివృద్ధి సాధిస్తారు. అందుకే అంత ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టే మనం మహిళకి ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నాము. మహిళలు కూడా వాళ్ళ హక్కులు ఉన్నాయి, అదేవిధంగా బాధ్యతలను కూడా గుర్తించి ఈ రెండింటిని సమర్థవంతంగా అంటే స్వీకరించి వాటిని కనుక మనం కాపాడుకోగలిగితే మనం ఖచ్చితంగా చూస్తూ ఉంటాము. ఈ ప్రతి వృత్తిలో ఈ మన మహిళలు చాలా బాగా రాణిస్తున్నారు. ఇది చాలా గర్వకారణం మనకి. అదేవిధంగా ఇలాంటి మహిళలను స్ఫూర్తిగా తీసుకొని మనం ఇప్పుడు ఉన్న తరం వాళ్ళు అంటే ఇప్పుడు కమింగ్ జనరేషన్ వాళ్ళు కూడా ఈ మహిళలను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా వాళ్ళ రంగాల్లో చక్కగా రాణిస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా విలువల్ని పాటించండి. మహిళలు బలహీనత అయిపోయి కుటుంబం వల్ల కానీ లేదా సమాజం వల్ల కానీ అణగదొక్కపడి అట్లనే డిప్రెషన్లోకి వెళ్ళకపోకుండా వాళ్ళ దానిలో వాళ్ళు చక్కగా మనోస్థైర్యంతో ఉండి వాళ్ళ రంగాల్లో రాణించాలని, అదేవిధంగా వాళ్ళ పిల్లలకి చక్కగా విలువలు నేర్పించి కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే. And on this International Women's Day, I wish everyone to take a moment to celebrate the strength, resilience and achievements of women across all walks of life. We all know women are the backbone of the families. Yet, the true empowerment comes not just by celebrating them, but by ensuring equal opportunities, by respecting them and by providing a safer environment and a safer world for every woman, for every girl and for every child. I also request each and everyone on this International Women's Day to teach our children to value and respect the woman. Because we all know students are the future, they are the future generation. So teaching them the importance of respecting the woman will make a better generation, will provide a better safety for the woman. So this Women's Day, I request everyone to take a pledge to create a better world for the safety of the woman. We at Vijay Bharati instill in our kids the importance of respecting women in every children. So this Women's Day, we have particularly dedicated our celebrations to the first and most important woman in every child life, and that is mother.
We all know our children have come up with the most unique and heartfelt ways to express their gratitude to their mothers. They have come up with some really wonderful ideas to show their gratitude to the mother, as we strongly believe that a child who respects their mother will grow up into respecting every woman across every walk of life. Through this initiative, we thought we'll nurture a generation that values, that honors, and that uplifts the woman in the entire world. So we hope we'll have a safer place for every woman in the coming generations. Thank you all. Wishing you all a very happy International Women's Day. Thank you. MCTV ప్రేక్షకులందరికీ నమస్కారం. I am Manasa Padmanabhuni. I am the principal of Navachaitanya Bharati School. Today is International Women's Day. I personally don't believe in cherishing womanhood just for a day. Womanhood is actually a boon that has to be cherished throughout the life. There should not be only one day. And also I feel the world would be a better place when women have the right to express themselves and have choice to choose their career, be it a doctor, be it an astronaut, be it a model, be it a actor, whatever they want, even a homemaker. I think every woman should have their own expression and should have the right to choose whatever they want to become. When they become, or when they have attained that right to choose anything for themselves, that's the day when the world will become a happy place for every individual to live. Thank you. నమస్తే ఎంసీటీవీ ప్రేక్షకులకు మరియు ప్రపంచ మహిళల అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. As you know, today all of you are here to celebrate the International Women's Day. International Women's Day is celebrated every year on 8th March. First of all, I wish you very happy Women's Day to all the beautiful and courageous women in the world. Women related act only one మాత్రమే చెప్తున్నానండి. The Prohibition a Child Marriages Act in 2006. సమాజంలో ఈ మధ్య చాలా వరకు చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ చూస్తున్నాను, బట్ ఈ జనరేషన్లో కొద్దిగా చూస్తున్నాను. చిన్నపిల్లలప్పుడు అంటే అన్మ్యారీడ్ చిన్న ఏజ్లోనే పెళ్లి చేయడం అనేది చాలా బాధాకరం. సో ఆఫ్టర్ 20 years 22 years అబో చైల్డ్ మ్యారేజెస్ చేసుకోవడం బెటర్ దెన్. ఈ సొసైటీలో ఒక ఉమెన్ కాన్ఫిడెంట్గా బతకడానికి తను మెచ్యూర్గా ఆలోచించి తన ఫ్యామిలీని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే థింగ్స్ వచ్చినప్పుడు మాత్రమే పెళ్ళిళ్ళు చేయండి. అందరికీ ఒకటే చెప్తున్నాను, ఉమెన్ చైల్డ్ మ్యారేజెస్ చేయకుండా ది ప్రొవిజన్ ఏ చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ 2006 ప్రకారం ప్రతి ఒక్క ఉమెన్ చిన్నపిల్లలు మ్యారేజ్ చేయడం మానేసి ప్రతి తల్లిదండ్రులకి బాగా చదివించి సొసైటీలో ఒక గుడ్ ఉమెన్గా తీర్చిదిద్దాలనేది అందరు ఉమెన్కి చెప్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంసీటీవీ ప్రేక్షకులకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు రాజేశ్వరి, నేను అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మహిళలంటే మహిళలోని గుర్తింపు వచ్చిన రోజు కావున, కానీ మహిళలకు కొన్ని చట్టాలు కొన్ని హక్కులు కల్పించారు. అదేవిధంగా ఈరోజు మన భారతదేశంలో మహిళ అంటే ఒక భూమాతతో సమానమని, భారతమాత అని చెప్పి మనకి ఎన్నో బిరుదులు ఇచ్చారు. కానీ మహిళలకి సహనం ఎక్కువ, మహిళ లేనిదే సృష్టి లేదు అనే మాటలైతే చాలా బాగా ఉన్నాయి. కానీ ఈ రోజు వరకు కూడా మహిళలకి స్వేచ్ఛ అనేది కరువైంది. పిల్లలకు కావచ్చు, తల్లులకు కావచ్చు, మహిళలకి భద్రత అనేది
కరువైంది. ఈరోజు మహిళా చట్టాలను 10% కూడా అమలు కావడం లేదు. ప్రభుత్వము మహిళలకున్న చట్టాలు కావచ్చు, హక్కులు కావచ్చు, మహిళలకి వచ్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుచున్నాము. మహిళ అనే చిన్నప్పటి నుంచి వివక్షత అనేది ఇప్పుడు కూడా ఉంది. ఆ వివక్షత అనేది మారాలి మహిళలకి. అదేవిధంగా ఈరోజు మహిళలు స్వేచ్ఛ అనేది కోల్పోతున్నారు. ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, మహిళలకి స్వేచ్ఛ అనేది చాలా తక్కువ. 10% మాత్రమే మారింది. ఇంకా 90% మారాల్సిన అవసరం ఉంది. మహిళలకి ఎక్కడైనా ఇంట్లో ఒక ఉద్యోగం చేసే మహిళ కావచ్చు, వర్క్ చేసే మహిళ కావచ్చు, మహిళలకి పని దినము మామూలుగా అయితే పురుషులు 8 గంటలే వర్క్ చేస్తారు. మహిళలు కనీసం అంటే 14 గంటలు కూడా వర్క్ అనేది ఉంటుంది. మహిళలకు ఎప్పుడు రిటైర్మెంట్ అనేదే లేదు. కాబట్టి మహిళల్ని గుర్తించి మహిళా హక్కులు కావచ్చు, చట్టాలను కావచ్చు అన్నీ కూడా గుర్తించి సమాజం కూడా గౌరవించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు బి రమాదేవి. నేను మదనపల్లి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ముందుగా ఎంసీటీవీ ప్రేక్షకులకు మరియు ప్రజలకు, మహిళలకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి సమస్యల గురించి ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అవి ఏంటంటే, చట్టాలపైన మనకి ఖచ్చితంగా అవగాహన అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఎప్పటి నుంచి అంటే, మనం చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి మనకి ప్రభుత్వం కల్పించినటువంటి చట్టాలు, బాధ్యతలు, హక్కులు ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే సమాజంలో మనం సేఫ్ సైడ్లో జర్నీ చేయడానికి అవకాశం బాగుంటుంది. ముఖ్యంగా చైల్డ్ అబ్యూజ్, చిన్నపిల్లలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అంతరంగికంగా వాళ్ళు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉంటున్నారు. వాళ్ళు వెళ్ళేటువంటి స్కూల్ కానీ, ట్రావెల్ చేసే ఆటోస్ కానీ, బస్సెస్ కానీ రకరకాలుగా లైంగికంగా వాళ్ళు చాలా సమస్యలకు గురి కావడం జరుగుతుంది. కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి, కంప్లైంట్ ద్వారా మీరు పోలీస్ స్టేషన్ ద్వారా కానీ, న్యాయస్థానాల ద్వారా కానీ మీరు మంచి రిలీఫ్ అయితే పొందవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ చట్టాలపైన అవగాహన పెంచుకోండి. ముఖ్యంగా సమాజంలో స్త్రీలు మంచి ఉన్నత స్థాయికి ఎదగడానికి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. ఆ లక్ష్యం కోసం నిరంతరం ప్రయత్నించండి. మనకి మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, సొసైటీ సపోర్ట్ ఉంటుంది, మన చుట్టూ ఉండేవాళ్ళు కూడా మనకు సహకరిస్తారు. మనం ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే మనకి అన్ని విధాల గౌరవం కూడా ఏర్పాటు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చట్టాలపైన అవగాహన పెంచుకొని మీకు మీరు ఒక మంచి ఉన్నతమైన స్థానానికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు శాంతమ్మ. నేను మదనపల్లి ఐసిడిఎస్ ప్రాజెక్టులో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎంసీటీవీ ప్రేక్షకులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వెల్కమ్ బ్యాక్. మదనపల్లి మున్సిపాలిటీకి మార్చి నెల తర్వాత మహర్దశ పట్టనుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, నియోజకవర్గంలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన పిచ్చి పని మూలంగా సిఎఫ్ఎంఎస్ ఖాతాలోకి లోకల్ బాడీ నిధులు జమ కావడంతో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ప్రస్తుతం పంచాయతీలను సిఎఫ్ఎంఎస్ నుండి తొలగించడం జరిగిందని, మార్చి తర్వాత మున్సిపాలిటీలను తొలగించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సారథ్యంలో అభివృద్ధిని పలువురు పరుగులు పెట్టిస్తామన్నారు. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన సూచనల మేరకు
అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన సలహాల మేరకు ప్రతి శనివారం కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో గ్రీవెన్స్ నడపాలా. అదే క్రమంగా ఈరోజు గ్రీవెన్స్ నడపడం జరిగింది. వాస్తవానికి నేను మదనపల్లిలో ఉంటే ప్రతిరోజు నాకు గ్రీవెన్స్ శనివారం అని కాదు, ఎన్ని రోజులు వారానికి ఎన్ని రోజులు అన్ని రోజులు గ్రీవెన్సే నాకు. నేను ఎప్పుడు నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఇంకా దగ్గరే ఉంటాను. నా ఫస్ట్ ప్రయారిటీ నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్, నా కాన్స్టిట్యున్సీ ప్రజల సమస్య, అది తప్ప వేరేది ఏమీ లేదు. ఆ క్రమంగా ఈరోజు దాదాపు సమస్యలు వచ్చాయి, అవన్నీ పరిష్కార మార్గంలో పెట్టాం. సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చాం, తప్పకుండా వాళ్ళకి అన్ని ఫార్వర్డ్ చేసాం. ఎన్ని ఇష్యూస్ వచ్చాం తప్పకుండా దాని పరిష్కార మార్గంలో పెడతాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇష్యూలెస్గా చేయాలని చెప్పి పూర్తిగా ప్రయత్నిస్తున్నాం. త్వరలో నేను ఏదైతే హౌసింగ్ పైన ఒక మొత్తం నేను తిరుగుతాను. ఇంకా హౌసింగే కాకుండా మన రేషన్ కార్డులు కూడా, కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించుకునేది. మేము పూర్తి స్థాయిగా రేపు రేషన్ కార్డులు, హౌసింగ్ స్కీమ్స్, ఇవే కాకుండా పెన్షన్లు, ఇంకా ఏవేవి అన్ని ఇవ్వడానికి పూర్తిగా ప్రభుత్వం బాధ్యతగా ఉంది. అదే బాధ్యతతో మేము కూడా ఉన్నాము. తక్షణం ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించడం మన బాధ్యత. తప్పకుండా మనం రెండు కాన్స్టిట్యున్సీ ప్రజలతో ఉంటామని చెప్పి సవినయంగా తెలియజేస్తున్నాం. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం మనందరి బాధ్యత అని బహుజన సేవా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చందు తెలియజేశారు. స్థానిక ఎస్టేట్లోని రైజర్ అండ్ డెనిమ్ ఇండియా ఫ్యాక్టరీలో మహిళా దినోత్సవం కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ రాధిక మాట్లాడుతూ మహిళలు నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నట్లు గుర్తు చేశారు. ఎస్ఏ శివగామిని, లాయర్ రమాదేవి, డెనిమ్ ఇండియా కంపెనీ జీఎం సోలమెన్ మురారి మహిళలు పాల్గొన్నారు. లక్ష్మీ అక్క గారు ఇచ్చేశారు, వారికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. ఇప్పుడు మన ఇక్కడ మీరందరూ అందించారు, మా టీం అంతా కూడా. మేము విజయవాడలో ఉన్నా కూడా ఈ కార్యక్రమం పనుల మీద ఉన్నారు, వారందరికీ కూడా ప్రత్యేకంగా సభను తెచ్చేసి మన పిల్లలకు చదువు ఇవ్వాలి. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఇస్తేనే వాళ్ళకు అర్థమైంది ప్రపంచం ఏంటి అని. అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ గుర్తింపు. మనం ఎడ్యుకేషన్ ఇవ్వకుండా 5 వారు చదివించి వాళ్ళకి పని పంపిస్తే వాళ్ళు ఏం చేయలేరు పెద్ద తర్వాత. సో దయచేసి మీ ఇళ్ళల్లో కూడా వాళ్ళని ప్రోత్సహించండి. ఆడపిల్లలు అంటే మగపిల్లలే కావాలని చాలామంది అనుకుంటా ఉంటారు ఇళ్ళల్లో. మరి ఆడపిల్ల పుడితే వాళ్ళకు గుర్తింపు ఇవ్వరు. కానీ దాన్ని మార్చాలి. ప్రతి ఒక్క స్త్రీ బాధ్యత అది. ఆడపిల్లలను చదివించాలి, వాళ్లకు ఈక్వల్ రైట్స్ ఇప్పించాలి. ఎనీవే, ఇంకా ముఖ్యంగా ఇప్పుడు చెప్పేదంటే, ఈ రోజు నుంచి కనీసం మీరు మన మనసులో మీరు అనుకోవాలి, లేదు ఇది ఊరికే ప్రతి సంవత్సరం మాట్లాడమే కాదు, మనం కూడా ఏమైనా చేయాలి. ప్రతి ఒక్కరూ చేయొచ్చు, చిన్న చిన్న విషయాల్లో కూడా. ఇక్కడ ఈ సందర్భాన్ని కల్పించినందుకు బహుజన సేన పార్టీ తరఫు నుంచి చంద్రు గారిని, తర్వాత మేరీ అక్కను, డాక్టర్ గారిని, వీళ్ళందరికీ వాళ్ళ సమయం ఇంత సమయం ఇచ్చి మనకు వాళ్ళు మన మధ్యలోకి వచ్చి ప్రోత్సహిస్తున్నారు. స్థానిక సొసైటీ కాలనీలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ నిచితా సేతు మాట్లాడుతూ మహిళల ప్రాధాన్యత గురించి వివరించారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు అని తెలిపారు. ప్రధానంగా ఉపాధ్యాయ వృత్తిలో మహిళల ప్రాధాన్యత ఎంతో ఉందని గుర్తు చేశారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. गायत्री
definitely not weak, neither physically nor mentally. She is the only one who can give life. Correct? Yes, ma'am. Do you know anybody else that gives life? Woman is the only one that can give life. She not only gives life, she nurtures them, she builds them, she leads them. That strong is a woman. Just now our Pravasti also has told how important is a woman life. Without women, there is no world. Srushti ledu, women lekapothe. Avuna? But is it fair enough for the woman to fight for her own safety, her own respect and her own dignity? Is it fair enough? So whose responsibility is that? It is our collective responsibility, and more importantly, it is all the boys' responsibility to give them a better place, to give them a better world. Correct? Where a woman can walk without fear, where a woman can speak without any hesitation, where a woman can live without any limits. Am I right or not? Will we all work for that day? Will we all work for that better world? So what should you do for that? Along with respecting women, you should also stand up. You should also fight for the woman. If you see any injustice happening to any woman around you, correct? So if you see that from today, will you all stand up and will you all speak for her? Always remember, your strength is not in dominating a woman. Your strength is in protecting a woman, and that will be your primary responsibility. Correct? So even after the Republic Day also, I gave you a similar advice. What did I tell? What did I tell? So even that day I told you how important is it to attend Independence Day, to attend Republic Day celebrations and to salute the national flag. Correct? So only if you learn, the younger generation of your family, the uneducated people of your family will follow. Correct? I told the same thing even on the other day. So even today it's the same thing. When you start respecting your sisters, when you start respecting your mothers, your teachers, your brothers and your sisters will learn it from you. And even the uneducated people in your family, if they think dominating women is a very common thing, you have to change it. Understood? Will you all do that from today at least? All the boys standing in front of me. Will you all start respecting every woman of your life? Will you start standing up for every woman? For whatever injustice is happening to her, will you stand up for her? So 2 years later or 5 years later, even if you walk out of this campus, never ever forget these two things. To respect your country and to respect the woman. These are the two things I request from all our students. And this has to be remembered by you all your lives. Understood? This is what Vijay Bharati kids are meant to be. They always respect their country and they always respect every woman in their lives. Will you all do that? శ్రీజ మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ తిరుపతి వారి ఆధ్వర్యంలో కురబలకోట BMCU పరిధిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆటల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. పోటీలో గెలుపొందిన మహిళలకు CMR షాపింగ్ మాల్ తిరుపతి వారు అందించిన చీరలను గెలుపొందిన మహిళలకు శ్రీజ కంపెనీ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి గారి శ్రీదేవి మరియు ఏరియా మేనేజర్ కృష్ణప్ప శారీలు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఇండియన్ బ్యాంక్ మేనేజర్స్ మహిళలకు ఇండియన్ బ్యాంకులో ఉన్నటువంటి సేవలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో PIB అధికారి శంకర్, మదనపల్లి కురబలకోట ఇండియన్ బ్యాంక్ మేనేజర్స్ మాట్లాడుతూ శ్రీజ డైరీకి పాలు సరఫరా చేస్తున్న మహిళలకు 2 లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది మరియు సూపర్వైజర్ చిట్టిబాబు, ఆంజనేయులు పాల్గొన్నారు. మా భారతక్క మీరు కవిత పోయిందా చెప్పనా జై వాల్మీకి జై వాల్మీకి జై వాల్మీకి జై వాల్మీకి లైకదా అబ్దుల్లాలి వాల్మీకి లైకదా అబ్దుల్లాలి ఒక వాల్మీకి పొలంలో మాకు వృత్తి లేదు, వృత్తి లేని వాళ్ళకి, జీవనాధారం లేని వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి రాజకీయం అంతకన్నా లేదు. మా గురించి ఆ పసిబిడ్డ మహాతల్లి, యువనాయకురాలు మహాతల్లి, ఆయమ్మ చల్లగా ఉండాలని, 200 ఏళ్ళు బాగా వర్ధిల్లాలని మా వాల్మీకులు అందరి దగ్గర జై కొట్టించుకుంటా ఉంది. ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలా, ఆయమ్మ ఇంకా ఎన్నో ఇప్పుడు పాలాభిషేకాలు కూడా చేయించుకుంటా ఉంది.
ఆ అమ్మను చూచి ఉన్న నాయకులందరూ కూడా దృష్టి తెచ్చుకొని ఈ పేదలని ఉద్దేశము ఏమీ లేకుండా ఆయమ్మ మా వాల్మీకుల గురించి అసెంబ్లీలో మాట్లాడడము మేమల్లా అయితే చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మా వాల్మీకుల తరఫున అందరూ కూడా మేము ఆయమ్మకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ అమ్మ మహిళా దినోత్సవం రోజున ఆ అమ్మ పెద్ద అష్టధైర్యలక్ష్మి కూడా ఆయమ్మలో పుట్టినదని ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. ముందు బిడ్డలకు వీడియోగ్రాఫర్ నాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు పుట్టపర్తి ఎమ్మెల్యే గారు వాల్మీకుల గురించి అసెంబ్లీలో చర్చ చాలా సంతోషకరంగా ఉంది. అలాగే మనకు 4 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్నారు. ఏం చేస్తున్నారు అసెంబ్లీలో? నిద్రపోతున్నారా? వాల్మీకులకు మీరు ఇంత అన్యాయం చేస్తున్నారు. దయచేసి మన వాల్మీకి స్థితిగతులు తెలుసుకొని మనకు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి మహిళల చట్టబద్ధమైనటువంటి బిల్లు పాస్ చేసి మహిళల మీద చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని, ప్రతి ఒక్క మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకొని పోవాలంటే ఆ రిజర్వేషన్ ప్రాముఖ్యత ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కూడా మహిళా రిజర్వేషన్ని సమర్థించాలని ఆమోదించాలని చెప్పి ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క మహిళకు పెద్దపీట వేసి మహిళా సాధికార దిశగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాలని, మరి రాష్ట్రంలో అయితేనేమి కేంద్రంలో అయితేనేమి మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ అయితేనేమి మరి ఫండింగ్ అయితేనేమి కేటాయించి మహిళలందరికీ కూడా ఉపాధి కల్పన కల్పించాలని చెప్పి మహిళలందరి తరఫున వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ తరఫున మరి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కోరుకుంటూ ఈరోజు విచ్చేసినటువంటి మహిళలందరికీ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహిళల ఐక్యతను ప్రతి ఒక్కరు కూడా గుర్తించి మహిళా సాధికారతకు ప్రతి ఒక్కరూ పెద్దపీట వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై వాల్మీకి. జై వాల్మీకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలకు అండగా నిలుస్తా ఎమ్మెల్యే షాజహాన్ బాషా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానం. స్థానిక 2వ అదనపు జిల్లా కోట ఆవరణంలో విజయవంతంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.